హైదరాబాద్ మాధాపూర్లోని ఎన్ కన్వెన్షన్ చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ తుమ్మిడి చెరువు 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందాలు భారీ బందోబస్తు నడుమ కూల్చివేస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ నగరంలోని చెరువులు తర్వాత నాలాలపైన అక్రమంగా కట్టడాలకు సంబంధించి కూడా హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసింది. అయితే ఈరోజు అందులో భాగంగానే మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్కి సంబంధించి వాటిని అక్రమంగా చెరువుపై కూడా నిర్మించారని చెప్పి ఒక ఫిర్యాదుతో కూడా వాటిపైన కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అధికారులు కూల్చివేతలు ప్రారంభించడం జరిగింది. దాదాపు ఇప్పటికే ఒక 50% పూర్తిగా కూల్చివేయడం జరిగింది. మరొక 50% సంబంధించి కూడా మరికొద్ది గంటల్లో పూర్తిగా నేలమట్టం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కూల్చివేతకు సంబంధించి కూడా ప్రస్తుతం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాము. ఇప్పటికే హైడ్రా అధికారుల ఆధ్వర్యంలో కూడా ఈ కూల్చివేత ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు 500 మంది పోలీస్ 200 మంది దాదాపు 200 మంది పోలీసు భారీగా మోరించి ఈ కూల్చివేతలకు సంబంధించి కూడా ఎవరిని లోపలికి అనుమతించలేని పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ హైడ్రాకు సంబంధించి ప్రత్యేకంగా నగరంలోని పలు చెరువుల పైన కూడా కబ్జాలకు గురి అవుతున్నాయి. తర్వాత అక్కడ అక్రమాలకు నిర్మాణాలు చేపట్టారని చెప్పి కూడా నార్సింగ్, మైలదేవరపల్లి ఇటు శివారు ప్రాంతం సంబంధించి కూడా కొన్ని ఏరియాల్లో హైడ్రా అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసింది. అయితే ప్రస్తుతం ఎన్ కన్వర్షన్ సెంటర్ నిర్మించిన ఈ చెరువు ఏదైతే ఉందో దాదాపు 28 ఎకరాలకు సంబంధించి కూడా ఈ చెరువు ఉంటుందని చెప్పి కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయినప్పటికీ దీంట్లో 3 ఎకరాలకు సంబంధించి ఎన్ కన్వర్షన్ సెంటర్ చెరువుల్లోనే నిర్మించారని చెప్పి కూడా హైడ్రా అధికారులు గుర్తించారు. అయితే దీనిపైన కొద్ది రోజుల కిందనే హైడ్రా అధికారులకు ఫిర్యాదు మేరకు దర్యాప్తు కూడా చేయడం జరిగింది. ఇక్కడ హైడ్రా అధికారులు వచ్చి పరిశీలించి ఎక్కడ నుంచి ఈ చెరువుకు సంబంధించి చెరువు పైన కూడా నిర్మించారని దాని మీద కూడా పరిశీలించిన తర్వాత ఎలాంటి నోటీసులు కానీ తర్వాత ఎలాంటికి సంబంధించి కూడా యజమానికి చెప్పకుండానే ఈరోజు ఉదయం నుంచి 5 జేసీబీల సాయంతో కూడా ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి అయితే కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎన్ కన్వర్షన్ సెంటర్కి సంబంధించి ప్రముఖ నటుడు నాగార్జునకు చెందిందని చెప్పి కూడా అధికారులు గుర్తించారు. తర్వాత వీటిపైన మరి అధికారులు ఎలా స్పందిస్తారు, తర్వాత అధికారులకు సంబంధించి కూడా వీటిపై ఏం మాట్లాడతారు అనేది కూడా వేచి చూడాలి. ఇప్పటికే వీటి అధికారులకు సంబంధించి ముఖ్యంగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కి సంబంధించి ఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా పరిశీలించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ కూల్చివేతల పైన మరి అతను హైడ్రా కమిషనర్ మాట్లాడతారా లేదా అనేది కూడా తెలియాలి. ఇప్పటికే యజమానికి సంబంధించి కూడా సమాచారం నోటీసులు ఇచ్చారా లేదా వాటికి సంబంధించి ఎలాంటి రెస్పాండ్ అయ్యారని దాని మీద కూడా చూడాలి. ఇప్పటికే ఈ చెరువు సంబంధించి 28 ఎకరాల్లో చెరువు ఉంటే మొత్తం 3 ఎకరాల్లో ఇదే నిర్మించడం జరిగింది. ఈ చుట్టుపక్కలకు సంబంధించి ఏవైతే ఈ బ్లూ కలర్ ఏవైతే ఉన్నాయో వాటన్నీ కూడా అక్రమంగా నిర్మించినట్లు అధికారులు అయితే ప్రస్తుతం అయితే గుర్తించే జరిగింది. మరి దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం తెలియాలి. ఇప్పటికే అధికారులు పలు ప్రాంతాల్లో నార్సింగ్ కానీ తర్వాత మైలదేవరపాలకు సంబంధించి అక్రమ నిర్మాణాలు ఉన్న వాటిని అయితే పూర్తిగా నేలమట్టం చేయడం జరిగింది. ఆధారంగా దాంతోపాటు నగరంలో ఎక్కడ ఉన్నా ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేస్తామని చెప్పి కూడా హైడ్రా కమిషనర్ ఇప్పటికే వెల్లడించడం జరిగింది. ఇప్పటికే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం రాజకీయంగా ఒక పక్క దుమారం రేపుతున్నప్పటికీ బఫర్ జోన్లో ఉన్నది. తర్వాత ఎఫ్ఎల్టీకి సంబంధించి ఎక్కడైతే వాటిని నిర్మించడం జరిగిందో వాటిని ఫిర్యాదు వచ్చినా లేదా గుర్తించినా ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్పి కూడా ఇప్పటికే కమిషనర్ అయితే వెల్లడించడం జరిగింది. దాని ఆధారంగా పోలీసులు ఇటు కమిషనర్ దానికి సంబంధించి కూడా పూర్తిగా పరిశీలించడం కానీ లేదా వారికి యజమానికి నోటీసులు ఇవ్వడం కానీ లేదా కూల్చివేయడానికి సంబంధించి కూడా వెంటనే జరిగిపోతాయని కూడా కమిషనర్ అయితే వెల్లడించడం జరిగింది. మరి ఇప్పటికీ మరి అధికారులు ఏ విధంగా వీటి కూల్చివేతలకు సంబంధించి జరుగుతాయి లేదని చూడాలి. ఇప్పటికే నగర శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా ఎక్కువ మొత్తంలో కబ్జాకు అక్రమ కట్టడాలకు గురి అయిందని చెప్పి వాటిని అధికారులు గుర్తించే జరిగింది. దాని ఆధారంగా దానిలో భాగంగా ఇది మాదాపూర్ ఎన్ కన్వర్షన్ సంబంధించి కూడా కూల్చివేస్తా అని చెప్పి అధికారులు అయితే తెలియజేసినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు తాజాగా కేవలం ఒక పక్క రాజకీయంగా దుమారు రేపుతున్నప్పటికీ తూమకుంట చెరువులో 3 ఎకరాలు నిర్వహించడంతో పాటు పలు చెరువులు అయితే ఇప్పటికే ఉన్నట్లు కూడా అక్రమాల నిర్మాణం ఉన్నట్టు కూడా తెలిసింది. అయితే హైడ్రా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం దానిపైన దృష్టి పెట్టి వాటిని కూల్చివేయడానికి అయితే జరిగింది. మరొక పక్క ఇటు మరి ఇప్పటికే పలు ప్రాంతాలకు సంబంధించి కూడా ఒక పక్క హైకోర్టులో కూల్చివేతల దాని మీద కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే పిటిషన్కి సంబంధించి కూడా హైడ్రాకు అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అధికారులు ఎలాంటి వాటిని ఇంకా కూల్చివేస్తారు
కూల్చివేస్తారు, భవిష్యత్తులో ఎలాంటి వాటిని గుర్తించి వాటిని నిర్మాణంలో కూల్చివేస్తారు అనేది కూడా తెలియాలి. ఇంకా ఈ ప్రక్రియకు సంబంధించి కూడా దాదాపు ఇంకా 2 గంటల సమయం కూడా కూల్చివేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అధికారులు తర్వాత అక్కడ కొంతమంది డిజాస్టర్ టీంతో పాటు తర్వాత పోలీస్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి తర్వాత ఈ ప్రహార గోడతో పాటు ఎన్ కన్వర్షన్ ఎక్కడైతే చెరువులో 3 ఎకరాల సంబంధించి కూడా ఈ చెరువు ఏదైతే ఉందో ఆ చెరువుల్లోనే ఎన్ కన్వర్షన్ నిర్మించారని చెప్పి ప్రత్యేకంగా అధికారులు అయితే దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అధికారులు ప్రస్తుతం అయితే మీడియాను ఎవరిని కూడా లోపలికి అనుమతియట్లేదు. కేవలం కూల్చివేతలకు సంబంధించి కూడా దాదాపు ఒక 500 అడుగుల 506 సంబంధించి కూడా దూరంలో మీడియాను అయితే పెట్టడం జరిగింది. ఎవరిని కూడా లోపలికి అనుమతించదు. తర్వాత ఎవరితో కూడా మేము మాట్లాడమని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం రంగనాథ్ హైడ్రా కమిషనర్ రంగాలకు సంబంధించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదన్నా మీడియాతో సమావేశం ఏర్పాటు చేస్తారా లేదా మీడియాకు సంబంధించి కూడా కొన్ని వివరాలు వెళ్లిస్తారా లేదా అనేది కూడా తెలియాలి. ఇప్పటికీ కూల్చివేతలకు సంబంధించి కూడా దాదాపు ఒక 50% పూర్తి కావడం జరిగింది. మరొక 50% నేలమట్టం అయిన తర్వాత ఈ చుట్టుపక్కల కబ్జాకు గురి కావడం చెరువు సంబంధించి కూడా కబ్జాకు ఎక్కడైతే గురి కావడం జరిగిందో వాటిని అన్నిపైన కూడా అధికారులు అయితే దృష్టి పెట్టే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతం ఈ చెరువు మొత్తం 28 ఎకరాలకు మొత్తం 28 ఎకరాల చెరువు అని చెప్పి కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అధికారులు గుర్తించిన తర్వాత దీంట్లో 3 ఎకరాలు మాత్రమే ఎన్ కన్వెన్షన్ ఉంది. తర్వాత మిగతా ఎక్కడైతే మనం ప్రస్తుతం విజువల్లో చూస్తున్నాం ఆ ప్రాంతానికి సంబంధించి కూడా మొత్తం కబ్జాకు ప్రాంతమే గురి అయిందని చెప్పి కూడా అధికారులు ఒక స్పష్టత చేసినట్టు తెలిసింది. కానీ వాటిపైన కూడా మరి అధికారులు ఎలా కూల్చివేస్తారు ఏందనేది కూడా చూడాలి. ప్రస్తుతం ఎన్ కన్వర్షన్తో పాటు మిగతా వాటిపైన అధికారులు మరి ఎలాంటి దృష్టి పెడతారు. ఇప్పటికే ఒక పక్క ఒకరిపై ఒకరు ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ సంబంధించి కూడా ఒకరిపై ఒకరు నేతలు విమర్శలు చేసుకోవడం తర్వాత బఫర్ జోన్లో నిర్మాణాలు తమ ఉన్నాయని చెప్పి కూడా ఒకరిపై ఆరోపణలు చేయడంతో కూడా హైడ్రా కమిషనర్కి సంబంధించి అయితే కూల్చివేతలకు సంబంధించి ఎవరు అక్రమ నిర్మాణాలు చేపట్టినా బఫర్ జోన్లకు సంబంధించి కూడా ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్పి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి అవుతుంది. మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత రంగనాథ్ మరి ఎలాంటి విషయాలు వెల్లడిస్తారు కూల్చివేతలకు సంబంధించి కూడా ఎన్ కన్వర్షన్కి సంబంధించి ఎందుకంటే ప్రముఖ నటుడు నాగార్జున సంబంధించింది కాబట్టి వీటిపైన మరి ఎలా స్పందించి ఎలాంటి విషయాలు మీడియాకు వెల్లడిస్తారో లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.